స్టాక్ మార్కెట్ ప్రతి చిన్నదానికి కూలిపోతుంటుంది, మళ్ళీ అదే కోలుకుంటుంది. కొంతమంది భయాలతో మొత్తం వ్యవస్థని చిన్నాభిన్నం చేసేయడం అనేటువంటిది జరిగిపోతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ల పతనాలు కొత్త కాదు, మళ్ళీ పుంజుకోవడాలు కొత్త కాదు. ప్రస్తుతం ఒక ట్రెండ్ని సృష్టిస్తున్నారు, ఏదో జరిగిపోతుంది అన్నటువంటిది. అమెరికాకి వెళ్ళి అమ్ముకోక తప్పదు, అమెరికా వాడు మన దగ్గర కొనుక్కోక తప్పదు. ప్రపంచంలోని ఏ దేశంతోనైనా సరే ప్రపంచ దేశాల దగ్గర నుంచి కొనుక్కోకుండా అమెరికా బ్రతకలేదు, అమెరికాకు అమ్ముకోకుండా ప్రపంచ దేశాలు బతకలేవు. అప్పుడు నిజంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ఉంటుంది. పన్నుల్లో ఎక్కువ తక్కువలు, నేను ఎంత పన్ను వేస్తున్నాను నువ్వు నాకు అంతే అయ్యి అంటుంది అమెరికా. నువ్వు పెద్దోడు కదా, నీ పన్ను నా పన్ను ఒకటి ఎట్లా అవుతుంది, నా దగ్గర నీ డాలర్ ₹1 అయితే నా దగ్గర ఇక్కడ ₹85, అట్లాగే నా పన్ను కూడా నీకు ₹100 అన్నటువంటిది భారత్ లాంటి దేశాలు అంటుంటాయి. అట్టెట్టా కుదురుతుంది, నేను ₹10 అంటే నువ్వు ₹10 అని చెప్పి అది అంటుంది. బార్గెనింగ్ జరుగుతుంది. ఆటోమేటిక్గా కొన్ని రోజులు ఈ హడావిడి నడుస్తుంది. చేతనైతే వీలైతే ఈ టైంలో తక్కువకి వచ్చే షేర్లు కొనుక్కుంటే 4 రోజులు పోతే మళ్ళీ రేట్లు పెరుగుతాయి. అదాని నాశనం అయిపోతాడన్నారు, మళ్ళీ పుంజుకోలేదా? కాబట్టి స్టాక్ మార్కెట్లలో భయాందోళనలని అనేటటువంటిది ఒక ప్యానిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేటటువంటిది కామన్గా వచ్చేటటువంటి అంశం. అదే సందర్భంలో దానికి భయపడి పారిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం దాన్ని ధైర్యంగా ఏం పర్లేదులే అనుకోవడానికి కూడా ఉండదు. ఇవాళ అప్పుడే స్టాక్ మార్కెట్లో జపాన్ నిన్న దారుణంగా కొట్టుకుపోయింది కాస్త ఇప్పుడు జపాన్కి సంబంధించి పుంజుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ 6% మళ్ళీ పుంజుకుందనమాట. కాబట్టి నేను నిన్ననే చెప్పా, కంగారు పడాల్సిన అవసరం లేదన్నటువంటిది.